శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓ వర్ష విను, ఈ యొక్క కాళ్ళు చేతులు కలిగినటువంటి కొమ్మలతో కూడుకొని కేశాలతో నిండినటువంటి లతలతో కూడుకొని ఉన్న ఈ దేహము అనేటువంటి వృక్షము యొక్క అంతరమునందు చైతన్యమే లేకపోతే ఎప్పటికీ ప్రకాశింపదు. కాబట్టి ఈ జన్మము అంటే పుట్టడము, మరి కొనసాగడము, చనిపోవడము అనేటువంటి జన్మస్థితి లయాలను పొందుచు ఈ చరాలు అచరాలు కదిలేటువంటివి కదలనటువంటి వాటి రూపంలో శోభిల్లేదంతా కూడా కనబడేదంతా చైతన్యమే. అదిగాక వేరేటువంటిది ఇంకొకటి ఉన్నదా అంటే లేనే లేదు. అందు ఉండి అన్నీ కూడా కలుగుచూ ఉన్నవి అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి రామ, భగవంతుడైనటువంటి ఆ త్రిలోచనుడు 3 కన్నులు కలిగిన చంద్ర సుధామయ నిర్మల వచనాలను ఇలాగా చెప్పగా నేను ఆయనను చంద్ర సుధా మధుర వచనాలను మరలా కూడా ఇలా ప్రశ్నించాను. ఓ దేవాదిదేవ, ఇదంతా కూడా ఈ చిత్తే వ్యాప్తమైనట్లయితే ఈ శరీరము మరణ సమయమునందు మూర్ఛ సమయమునందు కూడా కన్నులు లేని మట్టి ప్రతిమలాగానే చేష్టలు ఉడిగి ఉంటుందేమిటి? అంతేకాదు, ఇది పూర్వము చైతన్యవంతమై ఉన్నది, తర్వాత చైతన్యం లేకుండా పడిపోతుంది అనేటువంటి కల్పన లోకంలో ఎందుకు ఇలా కనబడుతూ ఉన్నది? అని అడగగా అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు. శృణ్వేతదఖిలం బ్రహ్మణ్యదా పృష్టం వదామితే మహానయం త్వయా ప్రశ్నః కృతో బ్రహ్మ విదాంబర. ఓ బ్రహ్మజ్ఞ, నీవు అడిగినటువంటి దానిని గురించి తెలియజేస్తాను విను. ఓ బ్రహ్మ విశ్రేష్ట, నీవు అడిగింది చాలా గొప్ప ప్రశ్న. ఎలాగంటే, చిదస్తి శరీరేహ సర్వభూతమయాత్మిక చలోన్ముఖాతి ముఖాత్మికైకాతు నిర్వికల్ప పరాస్మృత. ఈ శరీరమున ఏ సర్వభూతములతో నిండిపోయినటువంటి చిత్తు విరాజిల్లుతూ ఉన్నదో అది 2 విధాలుగా ఉన్నది. అందులో ఒకటి విజ్ఞానముతో నిండిపోయి శబ్దవాచ్యమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వ స్వభావంతో కూడుకొని ఉన్నది. రెండవది కూటస్థమైనటువంటి నిర్వికల్ప చైతన్యము. కాబట్టి ఈ చైతన్యమే సంకల్ప బలము చేత తనను జీవునిగా భావించుకుంటోంది. పతివ్రతయకు స్త్రీ కనుక స్వప్నమునందు మరి ఉపపత్తిని కల్పించుకొని దుశ్శీలవతియగు అన్య యువతి అయినట్లుగానే అన్య విధాన్నే పొందుతూ ఉన్నది. ఎలాగా అంటే ఆమె నిజంగా కూడా పతివ్రతే. ఆమె పతివ్రత అయినటువంటి స్త్రీ ఏం చేస్తుంది అంటే స్వప్నంలో తనకు కల వచ్చింది. ఏమని? తను దుష్టబుద్ధి కలిగినది, ఒక శీలము లేనిది అయినటువంటి ఇతర స్త్రీ అయినట్లుగానే, మరి వేరే ఒక పురుషుణ్ణి పొందినట్లుగానే ఈ యొక్క మరి ఆమెకు మెలకు వచ్చినాకేమైంది? ఆమె పతివ్రతే అయింది. అలాగనే ఈ చైతన్యం కూడా ఏం చేస్తుంది అంటే సంకల్ప బలము చేత తనని జీవునిగా భావించుకుంటుంది. అసలు సంకల్పానికి పూర్వం తను చైతన్యమయ్యే ఉన్నది. అలాగా జీవునిగా భావించుకొని మరి వేరే రకమైనటువంటి జగత్ స్థితినే పొందుతుంది అని చెబుతూ, శాంతుడు సుశీలుడు అయినటువంటి పురుషుడు అంటే వాడు నిజంగానే శాంతముతో ఉంటాడు, మంచి గుణవంతుడు అయినటువంటి పురుషుడు క్రోధ కాలుష్యము చేత వాని కోపం వచ్చింది. అది కాలుష్యం. కోపము అనేటువంటిది ఒక మురికి. ఆ మురికి ద్వారా వాడేమయ్యాడు? వాని యొక్క శాంతం మరిచిపోయాడు.
వాడి మంచి గుణం విడిచిపెట్టాడు, రాక్షసుడిలాగా అయినట్లుగానే ఈ చైతన్యం కూడా ఏం చేసింది అంటే సంకల్పం యొక్క మైకిలి అంటినప్పుడు సంకల్పం చేసింది. ఆ సంకల్పం వల్ల కళంకం అంటింది. ఆ కళంకం ద్వారానే జీవభావాన్ని పొందింది. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, వికల్పమ కలుషితమైనటువంటి ఈ చిత్తే నిజస్వరూప భ్రష్టతని పొందింది. అలా పొంది క్రమంగా కూడా తనను జడము అని భావించుకొని దాని యొక్క కల్పనా బలం చేతనే సవికల్ప బుద్ధికి విషయమే అవుతూ ఉన్నది. కాబట్టి ఈ చిత్తే ఆకాశముతో కూడి పరమాణు రూపాన్ని, శబ్దస్పర్శ అది భోగ్య రూపాన్ని పొంది మాయోపలక్షితమైనటువంటి చైతన్యానికి కూడా ఇది విషయమే అవుతూ ఉన్నది. ఆ తర్వాత సమిష్టి ప్రాణమైనటువంటి హిరణ్య గర్భరూపాన్ని పొందుతున్నది. ఆ తర్వాత పంచీకృత సూక్ష్మభూతాలతో కూడుకుంటుంది. ఆ తర్వాత సప్తద్వీపాలు మొదలైనటువంటి దేశ విభాగాన్ని నిమిషాల నుండి మరి కల్పాల దాకా కూడా కాల విభాగాన్ని కూడా పొందుతుంది. ఆ తర్వాత ఇక ఆ దినాన్నే మరి అయ్యదియే ప్రాణాన్ని ధరిస్తుంది, జీవత్వాన్ని పొందుతుంది, మనసుని బుద్ధిని కూడా పొందుతుంది. మనోభావమును పొందిన చిత్తే బ్రాహ్మణుడని చండాల భావన వలన చండాలత్వాన్ని పొందుతున్నట్లుగానే ఈ సంసార భావాన్ని కూడా పొందుతుంది. ఈ బ్రహ్మ చైతన్యమే అజ్ఞాన సబలితమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. శరీరము జీవరూపాన్ని సంకల్పించుకుంటుంది. వాటి యొక్క సంపర్కముతోటి సర్వజ్ఞత్వాన్ని కూడా కోల్పోతుంది. నేను సర్వజ్ఞుడును అనేటువంటి విషయాన్ని కోల్పోతుంది. దేనికి జీవరూపాలను సంకల్పించుకొని దానితో కలిసిపోతుంది. అప్పుడు దానికి సర్వజ్ఞత్వాన్ని అంటే తనే సర్వానికి మూలము అనేటువంటి విషయం కోల్పోతుంది. భోగాల యొక్క అనుభవాల పట్ల ఉన్నటువంటి సంకల్పాల చేత మాటికి కూడా అది శరీరాన్ని విడిచి మళ్ళీ శరీరాన్ని ధరిస్తూ సంసారే అవుతూ ఉంటుంది. అంటే అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి సంకల్పాలతో నిండిపోయినటువంటి ఈ చిత్తే జడ సంకల్పమునందు స్థూల భావాన్ని ధరించింది. అది అతి శీతలత్వము చేత నీరు గనక పాషాణమైనట్లుగానే ఏ విధంగా ఎక్కువగా శీతలత్వం ఉన్నది, నీరేమవుతుంది రాయిలా గట్టిపడిపోతుంది. అలాగే ఈ సంకల్పము చేత స్థూలత్వాన్ని ధరిస్తుంది, మోహాన్ని పొందుతుంది. మోహము అంటే శరీరాన్ని పొందుతుంది. కాబట్టి ఓముని అప్పుడు ఈ చిత్తే చిత్తము, మనస్సు, మోహము, మాయ మొదలైనటువంటి పేర్లను కూడా పొందుతుంది. ఈ తీరుగా ఇదంతా కూడా సంసారంలో జన్మిస్తూ ఉంటుంది అనే చెబుతూ ఉష్ట్రేవ మధురం బిందుం వాంఛతే భావితం సుఖం అవాంతర పరిభ్రష్ట దోషాద్దోషం పతత్యదః. ఈ విధంగా మోహగ్రస్తమైనటువంటి చిత్తే తృష్ణ అంటే కోరిక చేత బంధించబడి బాధింపబడుతూ కామము, కోపము మొదలైనటువంటి భయాలతో భీతమైపోయి భావముల పట్ల అభావముల యొక్క విషయాల చేత మృంగబడుచూ ఉంటుంది. అప్పుడు ఇంకా అది తన యొక్క అనంతత్వాన్ని, మహత్తత్వాన్ని కోల్పోతుంది. అప్పుడు ఖండరూపమైనటువంటి పరిచ్ఛిన్నమే అవుతుంది. దుఃఖధావానల దగ్ధము అయినటువంటి శోకాశుభ వ్యాకులము అయ్యి నేను ఈ విధంగా ప్రత్యక్షమైనటువంటి దుఃఖము, మోహము మొదలైనటువంటి స్వభావుడును అని భావించుకుంటాడు. అప్పుడు అది శరీరాన్ని నమ్ముద్ది, ఎనలేనటువంటి దీనత్వాన్ని పొందుతుంది. దాని శరీరము భావాలలో ఉయ్యాలలాగానే డోలాయమానమే అవుతూ ఉంటుంది. ఇక ముసలితనము జీర్ణమగు, జరాజీర్ణమగు అంటే ముసలితనముతో శరీర అవయవాలు జీర్ణింపబడినటువంటి అడవిలో తిరిగే ఏనుగులాగానే ఈ మోహము అనేటువంటి కోరికల యొక్క బురదలో కూరుకుపోయి లేవటానికి అసమర్థమైపోతుంది. అపారమైనటువంటి సంసార మార్పులలో దాని యొక్క హృదయము
పూర్తిగా ముత్తప్తమైపోతుంది. అంటే రాగము, ద్వేషాలు, ఇష్టాయిష్టాలకు లోబడిపోతుంది. యోధభ్రష్టమైనటువంటి హరిణములాగానే దీనత్వాన్ని పొందుతుంది. ఏ విధంగా అంటే గుంపును వదిలినటువంటి లేడీలాగానే దీనత్వాన్ని పొందుతుంది. ఆగమాపాయాల యొక్క సుఖదుఖాలను పొందుతుంది. ఏ విధంగా రాబోయేటువంటి కర్మలు, సంచిత కర్మల యొక్క సుఖాలని, దుఃఖాన్ని కూడా పొందుతూ ఉంటుంది. బాలిక గనక తను కల్పించుకున్నటువంటి పిశాచాన్ని చూసి పరిగెత్తినట్లుగానే తన యొక్క ఆపదలను తన సంకల్పం ద్వారానే చూచి భయపడి పరిగెడతాడు. అంటే కంటకలోలుపమైనటువంటి ఉష్ట్రి అంటే ఏ విధంగా ముళ్ళ కోసం వెళ్ళినటువంటి ఆ ఒంటె అనేది నింబాది తిక్త ఫలాలను మధురాలు అని భావించి వాంఛించినట్లుగానే కోరుతుంది కదా. అలాగా వాంఛించినట్లుగానే తుచ్చములైన విషయాలు అనేటువంటి సంసార విషయాలు అది అప్పుడు వాంఛిస్తుంది. చిత్తు ఈ విధంగా దోషజాలములందు చిక్కుకుంటుంది, అధపతనాన్నే పొందుతుంది. ఎలాగంటే ఒంటె ఏం చేస్తుంది, ముళ్ళు ఎక్కువగా ముళ్ళ చెట్లు తింటుంది. వేపాకును కూడా మొదలైన వాటిని నములుతూ తన యొక్క వాసన చేత ఆ ముళ్ళు గుచ్చుకొని చిగుర్లకు రక్తం గారి ఆ వాసన చేత భావింపబడినటువంటి అత్యల్పమైనటువంటి మధుర రసాన్ని వాని నుండి కోరినట్లుగానే ఈ అజ్ఞానంతో కూడినటువంటి ఈ చైతన్యం కూడా దుఃఖ బహుళాలు అంటే బహుదుఖాలతో కూడిన విషయాల యందు సుఖాన్ని కోరుతూ ఉంటుంది. కానీ మధ్యలోనే జారిపోతుంది. ఒక దోషము నుండి ఇంకో దోషాన్ని పొందుతుంది, అధపతనాన్ని పొంది పోతుంది అని చెబుతూ, కాబట్టి ఈ చైతన్యమే నారాయణుడై సాగరాన శయనించుచూ ఉన్నాడు. బ్రహ్మపురమునందైతే ఆ కమలయోని అయినా అంటే ఆ విష్ణుమూర్తి యొక్క నాభి కమలమున ఉత్పన్నమైనటువంటి బ్రహ్మయే ధ్యాన నిరతుడై ఉన్నాడు. ఎవరు? ఈ చైతన్యమే. కైలాసమున త్రిలోచనుడై మరి 3 కన్నులు కలిగినటువంటి అర్ధనారీశ్వర రూపమును వెలయుచున్నది కూడా ఈ చైతన్యమే. స్వర్గమునందైతే సూర్యులకు ఆ దేవతలకు రాజైన ఇంద్రుడై ఉన్నది కూడా ఈ చైతన్యమే. ఈ చైతన్యమే సూర్యుడై దినాన్ని కల్పిస్తూ ఉన్నాడు, మేఘమయ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, వాయు రూపంలో వస్తువులనన్నింటినీ కదిలిస్తూ ఉన్నాడు. ఈ చైతన్యమే సంవత్సర చక్రము, యుగాలు, మన్వంతరాలై కూడా ప్రవహిస్తూ ఉన్నది. అయితే ఈ చైతన్యమే వెలుగు, చీకటి మొదలైన రూపాలతో కూడినటువంటి దినరాత్రులను కూడా కల్పిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఒకచోట చెట్టు మొదలైనటువంటి బీజరూపంగాను రసస్వరూపంగాను విలసిల్లుచూ ఉన్నది ఈ చైతన్యమే. మరి ఒక చోట అయితే రాళ్ల రూపంలో, శిలారూపంలో వెలయుచూ ఉన్నాడు. ఇతరత్ర రసవతులకు నదీ స్వరూపాన్ని పొందాడు. వికసితమైనటువంటి కలువల రూపంలోనూ, పక్వ ఫల సమూహ రూపంలోనూ, మరి కొయ్యల రూపంలోనూ, అగ్నిస్వరూపంగాను, శీతలమైన జలస్వరూపంగాను, ఏమీ లేనటువంటి ఖాళీ అయిన ఆకాశాది రూపము మొదలైనటువంటి గాను, శూన్యరూపంగాను, ఉజ్వల ఆకృతిగాను ఊహించి ఉన్నది ఈ చైతన్యమే. కఠిన రూపంతోనూ శిలారూపాన్ని దాల్చి నీలం రంగుగా మరి హరితముగా అంటే పసుపు వర్ణముగా ఉన్నటువంటిది అగ్ని రూపంలో ఉన్నది, భూమి రూపంలో ఉన్నది ఈ చైతన్యమే అయి ప్రకాశిస్తూ ఉన్నది. ఈ చైతన్యము సర్వము నిండి ఉన్నది. సర్వమునందు కూడా అది గమిస్తూనే ఉన్నది. సర్వశక్తివంతము అవడం వలన ఇన్ని విధాల ప్రకాశిస్తూ ఉన్నది. అది ఆకాశము కంటే కూడా నిర్లిప్తము. ఆకాశమే దేనికి అంటదు, అంతకంటే కూడా దేనికి అంటని స్థితి. పై వస్తువుల నుండి భిన్నము. నీరు స్పందించి తరంగాది రూపాలను ధరించినట్లుగానే ఈ చైతన్యము ఎచ్చట ఏ రూపమున వివర్తాన్ని చెంది తనను ఏ రూపంగా భావించుకొనుచూ ఉన్నదో అదంతా ఆ తీరుగానే అనుభవగోచరమే అవుతూ ఉన్నది. కాబట్టి ఈ చైతన్యమే హంసలు, కొంగలు, కాకులు, తోడేళ్ళు,
గుర్రాలు, లేళ్ళు, మరి బలాకాలు, కోతులు, కిన్నరీలు, కుక్కురీలు, బటికాలు, పింగళాలు, కాళీలు, భ్రమరీలు, మక్షికాలు, చిలుకలు, ఈగలు, తుమ్మెదలు, ఇట్లా ధీగా, శ్రీగా, హ్రీగా, ప్రీతిగా, రతిగా, మాయాగా, శర్వరిగా, సస్యాదిగా అనేక యోనుల్లో పరిభ్రమిస్తున్నది కూడా ఈ చైతన్యమే. అంటే సుడిగుండమున పడినటువంటి గడ్డి పరకలాగానే ఈ చైతన్యమే మార్పులను పొందుతూ ఉన్నది. గాడిద తన కోతకు తానే భయపడినట్లుగా తన సంకల్పాలకు తానే భయపడుతూ ఉంటుంది. దీనిని పోలేటువంటి అబల కానీ ముగ్ధ కానీ చంచలమును అయినటువంటి బాలిక లేనే లేదు. అంటే ఇది బాలిక కంటే కూడా ముగ్ధ, చెంచల, అబల అనే కదా గ్రహించాలి. అయితే ఓ మునీంద్ర, ఇంతవరకు కూడా నీ దగ్గర వర్ణించబడినటువంటి చైతన్యమే జీవశక్తి. శోచనీయమైనటువంటి ఈ చర్య వ్యవహారమునబడి అవశయై పశుధర్మాన్ని కూడా పొందింది. కర్మానుసారం దీనికి ఇటువంటి దుర్వస్థ కలుగుచూ ఉన్నది. దుఃఖ సంకులములైనటువంటి భ్రాంతులను పొందుచున్నది. ధాన్యము మరి అశాశ్వతమైనటువంటి అస్వరమైన ఊకను దాల్చినట్లుగానే, అంటే ఎందుకు ఉపయోగపడిన పొట్టును ధాన్యము దాల్చినట్లుగానే ఇది కూడా మలాన్ని ధరిస్తూ ఉన్నది. ఇదియే అవిద్యారూపంలో అల్పకాలం కనబడుతూ ఉంటుంది. ఈ చైతన్యమే జీవభావాన్ని పొంది భర్తృహీనయైన, అంటే భర్త చనిపోయినటువంటి నాయికలాగానే దురదృష్ట సంతప్తంతో ఉండి వైభవ సంచితమునై శోకిస్తూ ఉన్నది అని చెబుతూ, జడగతేరవయలోక లోకయాసక్తతాం నిజ పదస్మరణేన వినేహచిత్ ప్రజతి కష్టమదః పతనాయయ ఎదర ఘట్ట ఘటి ఘనపీఠవత్. అంటే జడరూపిణి అయిగు ఈ అవిద్య యొక్క సామర్థ్యము, ఈ అజ్ఞానం యొక్క సామర్థ్యము ఎంతయో నీ ఒకసారి పరికించి చూడు. పూర్ణ బ్రహ్మస్వభావముకు చైతన్యము కూడా ఈ అవిద్య, ఈ అజ్ఞాన వశము చేత నిజస్వరూపాన్ని మర్చిపోతుంది. అలా విస్మరించి ఘటి యంత్ర ఘటాకాశములాగానే, అంటే గిలక బావిలో నుండి నీరు తోడడానికి ఆ గిలకను కిందికి మీదకి లాగినట్లుగానే కేవలము అధపతనార్థము, అంటే క్రిందికి పైకి వెళ్ళడం కోసమే వచ్చింది అని చెబుతూ, ఎంత కష్టమైనటువంటి స్థితి. చితః సర్వాత్మత సర్వభోక్తృభావేన సంస్థితి యదా జీవదశాం ప్రాప్త చిత్తచ్చాప్యత్ర వర్ణ్యతే. అంటే చిత్తు యొక్క సర్వరూపత్వాలను, సర్వభోక్తృత్వ భావాల యొక్క స్థితిని, ఆ చిత్తు యొక్క జీవదశను ఏ విధంగా పొందినది అనేటువంటి దానిని దీనిలో వర్ణించి మరీ తెలియజేసి, ఇంకా కూడా ఎలాగంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు శివ పూజోపాఖ్యానమున చేత్యోన్ముఖ చిద్విచారము అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించారు అని చెబుతూ, ఇంకా కూడా ఈశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చినోత్యలీకమే వైవం సదుఃఖాస్మీతి భావన చిత్ స్వప్న క్షీభత మోహ పతిత సంభ్రమే యథా. స్వప్నము నేను ఉన్మత్తుడను అని మోహవశము చేత భావించి దుఃఖాన్ని అనుభవించే తీరుగానే ఈ చైతన్యమే తనను దుఃఖముతో కూడుకొని భావించుకుంటుంది. అజ్ఞానవశము చేత అబద్ధమైనటువంటి జీవ జగద్భావాన్నే పొందుచూ ఉంటుంది అని చెబుతూ, అమృతాపి మృతాస్మీతి విపర్యస్తామతిర్వధూః యథారోదిత్య నష్టైవ నష్టాస్మీతి తదైవ చేత్. అంటే ఒకానొక యువతి ఉన్నది. ఆమె మరణించకపోయినప్పటికీ కూడా దుఃఖవశము చేత నేను మరణించాను అని భావించుకొని బాధపడుతున్నట్లుగానే ఈ చైతన్యము కూడా వినష్టము కాకపోయినా వినష్టమైనట్లుగానే భావించుకొని దుఃఖిస్తూ ఉన్నది.
అని చెబుతూ, అంటే విపరీత బుద్ధి కలిగినటువంటి స్త్రీ తాను మరణించకపోయినప్పటికీ కూడా తాను మరణించాను అని తలంచి ఏడ్చినట్లుగానే అజ్ఞాన చైతన్యము కూడా తాను నాశరహితమైన వస్తువే అయి ఉన్నప్పటికీ కూడా నేను నశించాను అని తలచి విలపిస్తూ ఉన్నది అని చెబుతూ, భ్రాంత బుద్ధికి తిరుగుతూ ఉన్నటువంటి కుమ్మెర సారి కూడా ఈ కుమ్మరి వారి యొక్క సారి కూడా తిరగనట్లుగా అగపడినట్లుగా అహం ప్రత్యయవశము చేత చైతన్యము ఈ జగత్తును స్థిరంగా చూస్తూ ఉన్నది. ఈ చిత్తమే చైతన్యం యొక్క సంసార అనుభవానికి కారణము. ఇది ఎన్నడూ కూడా మిథ్య కానే కాదు. ఎలాగంటే ఈ చిత్తుకు వ్యతిరిక్తమైనటువంటి వస్తువు ఉన్నదా? చిద్వస్తువుకు వ్యతిరిక్తమైనటువంటి వస్తువు లేనే లేదు. ఇట్లు కారణమే లేకుండడం వలన దృశ్యమైనటువంటి ఈ జగత్తు కూడా లేనిదే అవుతుంది. చిత్తము, చిత్త పరికల్పన, దాని యొక్క ఫలమైనటువంటి జగత్తు కూడా అసత్యమే అవుతూ ఉన్నది. అంటే ఈ రాతి యందు తైలము, నూనె ఉండనట్లుగానే ఈ చైతన్యమునందు కూడా దృశ్యము కానీ దర్శనము కానీ రెండూ లేవు. చంద్రుని యందు చీకటి అనేది ఉంటుందా? నలుపు వర్ణము అనేది చంద్రుని యందు ఉండదు. అలాగుననే ఈ చైతన్యమున కర్త కర్మ కరణాలు అనేవి లేనే లేవు. అంటే ఆకాశమున నవాంకురాలు లేనట్లుగానే కొత్తమైనటువంటి మొలకలు ఖాళీలో ఏమైనా ఉన్నవా? లేవు. ఈ చైతన్యమున ప్రమాత, ప్రమేయ, ప్రమాణాలు అనేటువంటివి ఏమైనా ఉన్నవా? లేవు. ఒక రుజువులు లేవు. ఆ రుజువుని మరి ప్రేరణ చేసేటువంటి ప్రమేయం లేదు. ఆ ప్రమేయక మూలమైన ప్రమాత కారణం ఉన్నదా? అది లేదు. అంటే నందనమున కాననమున ఈ తోట యందు ఖదిర వృక్షాలు లేనట్లుగానే ఈ యొక్క నందన కాననమున ఏ విధంగా అంటే నందనవనము అన్నప్పుడు ఒక సురల యొక్క వనము. ఆ వనమునందు ఖదిర అంటే ముళ్ళ చెట్లు ఉన్నవా లేదా ఖర్జూర చెట్లు ఉన్నవా? లేను. ఆ విధంగానే ఈ చైతన్యమునందు చిత్తవృత్తి, చేతన, చైత్యము అనేటువంటి జగత్తులు మొదలైనవి ఏవైనా ఉన్నవా? లేనే లేవు అని చెబుతూ, ఆకాశమున పర్వతత్వం లేనట్లుగానే ఖాళీలో ఏదైనా సరే పర్వతాలు ఉన్నవా? లేవు. ఈ చైతన్యమును కూడా అహంత్వ, త్వంత్వ, తత్వ అనేటువంటి భేదాలు, అంటే నీవు, నేను, అది, ఇది అనేటువంటి మొదలైనటువంటి భేదాలు ఏమైనా ఉన్నవా? లేనే లేవు. అంటే కాటుక యందు శంఖత్వము అంటే తెల్లధనము లేనట్లుగానే కాటుకనందు, కాటుక అంటేనే నల్లని వర్ణము, దాని యందు శంఖము అంటే తెల్లగా ఉంటుంది. ఈ నలుపు యందు తెలుపు ఉంటుందా? అంటే నలుపు యందు తెలుపు, కాటుక యందు శంఖము తెల్లదనము లేనట్లుగానే చైతన్యమున నాదని ఇతరులదని స్వపరదేహాలు ఏమీ లేవు. అంటే పరమాణువున సుమేరు పర్వతము ఉండడం అసంభవమైనట్లే కదా. అణువు అంటేనే కంటికి గోచరకాంతి. అందులో ఏ వెయ్యవంతో పరమాణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మం. దాని యందు మేరు పర్వతం పరమాణువునందు ఉన్నది అంటే అది అసంభవమే కదా. అలాగుననే ఈ చైతన్యమునందు కూడా నానా రకాలైనటువంటి అనానాత్వములు ఉండడం అనేటువంటివి అసంభవమే కదా. అంటే ఓషర ప్రదేశమునందు లత ఉంటుందా? ఉండదు. తొండలు గుడ్లు పెట్టేటువంటి ప్రదేశములందు మొక్కలు మొలవు. ఇలాగనే నామరూపాల ఉనికి లేనే లేదు శుద్ధ చైతన్యానికి అని చెబుతూ, సూర్యమండలమున రాత్రి లేనట్లుగానే సూర్యమండలంలో చీకటి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఈ చైతన్యమును కూడా దృశ్య వస్తు నిషేధం కూడా లేనే లేదు. అంటే దృశ్యాలు, వస్తువులు అనేటువంటివి లేవు. అవి లేనప్పుడు దానిని నిషేధించేటువంటి విషయం కూడా ఉండదు కదా. అందుకే తుషారమునందు వేడి ఉండనట్లుగానే పొగమంచునందు వేడి ఉండదు, ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. దీని యందు కూడా వస్తుత్వముని అవస్తుత్వము అనేటువంటివి చైతన్యమునందు లేనే లేవు. అంటే శిలాగర్భమున వృక్షము జన్మించనట్లుగానే రాతిలో చెట్లు పుడతాయా? పుట్టవు. ఈ చైతన్యమునందు కూడా శూన్యత అభావాలు కూడా ఏమీ లేదు అని చెప్పడానికి అన్నీ ఉన్నవి
ఉన్నవి అని చెప్పడానికి అటువంటి భావాలు కూడా లేవు. ఆకాశం యొక్క విశాలత అంటే ఖాళీ ఎంత విశాలంగా ఉన్నదో అలాగే శూన్యము లేకపోవడం అనేటువంటిది పర్యవసించకుండా స్వచ్ఛ భావముననే పర్యవసిస్తూ ఉన్నది. అలాగనే చైతన్యం యొక్క శూన్యత్వ విశేషణం కూడా నిర్మలమైన భావమునందే పర్యవసిస్తూ ఉన్నది. ఈ సంసార రూపకమైనటువంటి అనర్థం ఒకానొక చిత్తం యొక్క దోషమున ఎప్పటికీ పుట్టడం లేదు, అంటే సంభవించుచూ ఉండడం అనేది లేదు. కానీ ఆ చిత్త అంటే ఆ హిరణ్య గర్భ సృష్టి అయినటువంటి దేహము మొదలైన ఇంద్రియాల అహంభావ కల్పన వలననే ఈ అనర్థాలన్నీ కూడా దాపురించినాయి. ఈ భావం నశించిందో ఈ అనర్థం కూడా తొలగిపోతుంది, ఇంకేమీ మిగలదు. అంటే తత్వజ్ఞుడు కూడా ఈ భావము అనేటువంటిది తొలగింపకపోతే ఇందులోనే చిక్కుబడిపోతాడు. తత్వజ్ఞుడు అంటే శాశ్వతమైన వస్తువును వంటి ఉన్నవాడే కదా. వాడు కూడా ఈ భావాన్ని తొలగించుకోలేదనుకో, ఏ భావం అహంభావం అనేటువంటిది తొలగించుకోకపోతే వాడు కూడా ఇందులోనే చిక్కుబడిపోతాడు. ముల్లోకాలలో కూడా ఇది గడ్డిలాగానే నిస్సారము అని గ్రహించినట్లయితే తేలికగా దూరమైపోతుంది. ఈ భావన త్యాగము దానంతట అదే అవుతుంది అని తలపోయరాదు. ఈ భావనను వదిలివేయటం దానంతట అదే అవుతుందా అని ఏమాత్రం తలంచకూడదు. ఈ భావనను వదిలివేయడానికి పురుషకారము అంటే ప్రయత్నము అనేది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఇది లేకపోతే దీనిని ఎవ్వరూ కూడా సాధించలేరు. అంటే అహంభావనను వదిలివేసి సంసారం యొక్క అనర్థాన్ని దూరం చేసుకోగలిగితే సర్వవ్యాపి అయినటువంటి ఆ యొక్క చైతన్యము నిర్వికల్పకము, రెండవ వస్తువు లేనిది, అద్వయము, ఏక వస్తువే అని గ్రహింపవచ్చు. అదే కదా తేజో పదార్థాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి నిర్మల వస్తువు అయి ఉన్నది. కాబట్టి నిత్య నిర్మలమైనటువంటి ఈ చైతన్యమే వస్తువులు అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఇదే శాశ్వతము, నిత్యోదితము, నిర్మనస్కము, నిర్వికారము, నిరంజనము. ఈ చైతన్యమే ఘటపటలము, గర్తముల, కుడ్యాల, శకటాల, సురాసురనాగాల, కరవానరాల, సాగరాల వెలయుచూ ఉన్నది. ఏ విధంగా ఉన్నది? ఇదే ఈ చైతన్యమే కొండగా, వస్త్రంగా, గర్తంగా, గోడగా, బండిగా, దేవతలుగా, మరి రాక్షసులుగా, పాములుగా, గాడిదలుగా, కోతులుగా, సాగరాలుగా, సార్వేక సమస్తంగా కూడా వెలయచూ కనబడి నానా రకాలుగా ఉండేటువంటిది ఈ చైతన్యమే. ఈ చైతన్యమే సర్వత్రా కూడా సాక్షిలాగానే వెలయచూ ఉన్నది, స్పందించకుండా ఉన్నది. దీపమునకు ప్రకాశింపజేయుట కన్నా వేరొక కార్యం లేదు కదా. దీపం ప్రకాశిస్తుంది, చుట్టూ ఉన్న వస్తువులను కనబడేలాగా ప్రకాశింపజేస్తుంది. అలాగనే ఈ చైతన్యానికి ప్రకాశింపజేయడం కంటే వేరొక క్రియ లేనే లేదు. చైతన్యం యొక్క వాస్తవ స్వరూపము ఇటిదే అయినప్పటికీ దేహము మొదలైన భావనల వలన మలినమైపోతుంది. దానిని ఇక వికల్పాలతో నిండిపోతూ ఉంటుంది. మరి అది జడము కాకపోయినప్పటికీ కూడా జడమే అవుతుంది. అది సర్వమునందు కూడా మరి చెరింపగలిగినది అయ్యి ఉండి కూడా సర్వగామిని అయ్యి కూడా సంకుచితమే అవుతూ ఉన్నది. ఈ చైతన్యమే నిర్వికల్పమైనటువంటి సూక్ష్మమైన అవస్థ యందు ఉండి ప్రాణముతో నిండిపోయినటువంటి లింగ శరీరంలో ప్రతిబింబితమయ్యి సూక్ష్మమైనటువంటి తంతువులు, వాసనలు అనబడే యంత్రమునబడి పెద్ద బట్టలుగా మారినట్లుగానే. ఏ విధంగా అంటే సూక్ష్మమైనటువంటి దారాలు యంత్రంలో పడి పెద్ద పెద్ద వస్త్రాలుగా మారినట్లుగానే ఈ హస్తపాదాది అవయవాలుగా మారుతూ ఉంటుంది
ఉంటుంది. అంటే సూక్ష్మమైన అవస్థ యందుండి ప్రాణమయమైనటువంటి లింగ శరీరంలో ప్రతిబింబితమై ఇక కాళ్ళు చేతులతో కళేబరాది అవయవాలతో కూడుకొని ఒక దేహంగా మారుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.